హాయ్ గైస్. ఇప్పుడు మాక్సిమం చాలామంది ప్రాంప్ట్ ఎట్లా ఇయ్యాలనేది సరిగ్గా తెలీదు. ప్రాంప్ట్స్ ఎట్లా ఇయ్యాలి? ప్రాంప్ట్ ఎట్లా ఇస్తే ఇప్పుడు మనం ఒక రకంగా ఎక్స్‌పెక్ట్ చేస్తాము. కానీ అది ఇచ్చేది ఒక రకంగా ఉంటుంది. కానీ మన మనం వే ఆఫ్ థింకింగ్ మన థింకింగ్ లెవెల్‌కి అది ఇచ్చేది మనకు మ్యాచ్ కావాలంటే మనం ప్రాంప్ట్ అనేది సరిగ్గా ఉండాలి. ప్రాంప్ట్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. సో, మనం ప్రాంప్ట్ ఎట్లా ఇయ్యాలని నేర్చుకుందాం. ఇప్పుడు నార్మల్‌గా అందరూ ప్రాంప్ట్ ఎట్లా ఇస్తారు? హ్మ్. నేచర్. ఫుల్ నేచర్ ఇమేజ్ అడిగినాం కాబట్టి ఇప్పుడు నేచర్ ఇమేజ్ ఇస్తుంది. ఇప్పుడు నార్మల్ ప్రాంప్ట్‌కి, ప్రొఫెషనల్ ప్రాంప్ట్‌కి డిఫరెన్స్ ఏమో చూద్దాం. ఇప్పుడు వండర్‌ఫుల్ నేచర్ ఇమేజ్ ఇచ్చింది. ఇప్పుడు ఇది ఇచ్చింది. ఇది మీకు నచ్చాలా? మీ మీ మైండ్ ఎస్టిమేషన్ చేస్తా అనేది ఇప్పుడు ఏఐ ఇచ్చిన ఇమేజ్‌కి చాలా డిఫరెన్స్ ఉంది. సో, ఇప్పుడు మనం అడుగుదాం. ఐ వాంట్ వండర్‌ఫుల్ నేచర్ ఇమేజ్ అండ్ ఐ అండ్ గ్రీనరీ. ఇలా ఇలా ఇప్పుడు నాకు ఇచ్చిన దీనికి వీడియో ఇమేజ్ ఇమేజ్ అనేది ఎట్లా వస్తుందో చూడండి. ఇప్పుడు మనం ఎట్లా అడిగినాం? ఫుల్ ఆఫ్ బర్డ్స్ ఉండాలి, బ్యూటిఫుల్ స్కై ఉండాలి, మూన్ ఉండాలి, గ్రీనరీగా ఉండాలని ఇచ్చినాం. ఇప్పుడు మనం ఇచ్చిన దానికి సేమ్ ఎగ్జాక్ట్‌గా ఇస్తుంది. ఇదే డిఫరెన్స్ నార్మల్ ప్రాంప్టింగ్‌కి అండ్ ప్రొఫెషనల్ ప్రాంప్టింగ్‌కి ఇదే చిన్న డిఫరెన్స్. ఇప్పుడు నార్మల్‌గా యూట్యూబ్‌లో చాలా వీడియోస్ ఉన్నాయి. స్టెప్ బై స్టెప్ ఈ 4 మెథడ్స్ యూజ్ చేయాలి, ఆ 4 మెథడ్స్ యూజ్ చేయాలి అట్లా అంతా ఏం లేదు. మనం ఏం కావాలనుకున్నాం డీటెయిల్‌గా మనం ప్రాంప్ట్ అనేది చాట్‌జిపిటి, ఏఐ టూల్స్‌కి ఇచ్చినామనుకో, అదే మనకి డీటెయిల్‌గా వండర్‌ఫుల్‌గా జనరేట్ చేసేస్తుంది. ఇప్పుడు చూడండి నేను మూన్ అడిగినాను, ఫుల్ ఆఫ్ బర్డ్స్, హ్మ్. గ్రీనరీ అడిగినాను. ఇప్పుడు నా ఎస్టిమేషన్‌కి రీచ్ అయింది. ఇప్పుడు మనం మూన్ కావాలనుకున్నాం పైన కానీ మూన్ ఇవ్వలేదు. ఎందుకు? వండర్‌ఫుల్ నేచర్ అన్నాం. బట్ ఓన్లీ నేచర్ ఇచ్చింది. సో, మన ఎస్టిమేషన్‌కి రీచ్ కావాలంటే మనం ప్రొఫెషనల్ ప్రాంప్ట్ అనేది ఇయ్యాలి. మనం ఎప్పుడైతే ప్రొఫెషనల్ ప్రాంప్ట్ ఇస్తామో సేమ్ దాన్ని బట్టి ఇమేజ్ అనేది జనరేట్ అవుతుంది. ఇమేజే కావచ్చు, ఏదైనా ప్రాంప్ట్ కావచ్చు. ఇప్పుడు నాకు కెన్ యూ గివ్ మీ పైథాన్ ఇన్ఫర్మేషన్ అనేది అడిగినాము. బేసిక్స్ టు అడ్వాన్స్ అంటే ఇది ఏమి ఇచ్చింది ఇప్పుడు నార్మల్‌గా బేసిక్ డేటాను మళ్ళీ ఆహ్, బేసిక్ అంటే వేరియబుల్స్, నంబర్స్ ఇట్లా టుపుల్స్, లిస్ట్ ఇట్లా డేటా టైప్స్ గురించి. మీడియం లెవెల్ అంటే హ్యాండ్లింగ్, ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్, ఇన్హెరిటెన్స్, గ్రూప్స్ దీని గురించి ఇచ్చింది. అడ్వాన్స్ అంటే ఇప్పుడు ఇది నార్మల్ అడుగుతాం. ఇప్పుడు ప్రొఫెషనల్‌గా అడుగుతాం. కెన్ యూ గివ్ మీ డీటెయిల్ ఇన్ డెప్త్ అబౌట్ పైథాన్ విత్ ఆల్ లైబ్రరీస్ విత్ వేరియస్ ఫర్ ఈచ్. మనం ఇప్పుడు పైన అడిగిన దానికి ఇప్పుడు అడిగిన దానికి చాలా డిఫరెన్స్ ఉంది. ఇప్పుడు ఇన్ డెప్త్‌గా అడిగినాం ప్రతి దానికి ఇమేజెస్ తీసుకొని ఇయ్యమని అడిగినాం. ఇట్లా మొత్తం అడిగినాం. ఇప్పుడు పైన ఇచ్చిన దానికి దీనికి చాలా డిఫరెన్స్ ఉంది. ఇప్పుడు కింద ఇచ్చిన దాంట్లో మనం ఈజీగా అండర్‌స్టాండ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇట్లా నేమ్, ఏజ్, ప్రింట్ ఇట్లా ఇచ్చినాం. ఇప్పుడు ఎక్స్ ఈక్వల్స్ టు 10, వై ఈక్వల్స్ టు 10.5, నేమ్ ఈక్వల్స్ టు 5 ఇట్లా సింపుల్‌గా డేటా టైప్స్ ఇప్పుడు ఎక్స్ అనేది వేరియబుల్ ఈక్వల్స్ అంటే అసైన్‌మెంట్ ఆపరేటర్, 10 అనేది వాల్యూ. ఇట్లా మనకి డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తుంది దీంట్లో. దానికి సో, నార్మల్ ప్రాంప్ట్‌కి, ప్రొఫెషనల్ ప్రాంప్ట్‌కి ఇట్లా కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. ఇప్పుడు ఇప్పుడు చూస్తే
ఏదైనా ఒక డేటా ఇచ్చినప్పుడు మనం డీటెయిల్‌గా డిస్క్రైబ్ చేసి దానికి ఇయ్యాలి. మనం వాట్ ఈస్ వాట్ అని ఇట్లా ఇస్తే ఆ డేటా అనేది అది దానికి అర్థం కాదు. ఇది నార్మల్‌గా అడుగుతానంటే నార్మల్‌గా ఇస్తుంది. డీటెయిల్ ఇన్ డెప్త్ ఇప్పుడు నేనేమి ఇచ్చిన ఆల్ లైబ్రరీస్ ఎక్స్‌ప్లెయిన్ డీటెయిల్ విత్ ఇమేజెస్ అని డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసింది. ఇప్పుడు నెక్స్ట్ లైబ్రరీస్ విత్ ఇమేజెస్ అన్నా. లైబ్రరీస్ కింద డిస్‌ప్లే చేస్తుంది. లైబ్రరీస్ విత్ ఇమేజెస్ అని. ప్రతి ఒక్క లైబ్రరీస్‌కి దానికి ఇమేజెస్ చూస్తే ఇప్పుడు నార్మల్ డేటా చూసేదానికంటే ఇమేజ్ చూస్తే మనం ఈజీగా అర్థం చేసుకోవచ్చు. మనం ఎప్పుడైతే ఈజీగా అర్థం చేసుకుంటామో లాంగ్ టర్మ్ రిమెంబర్ అనేది చేసుకోవచ్చు. సో, అట్లా దిస్ ఈస్ ద డిఫరెన్స్ అబౌట్ బేసిక్ అండ్ అడ్వాన్స్ ప్రాంప్ట్. స్టోరీ ఎట్లా క్రియేట్ చేయాలి? స్టోరీ ఇప్పుడు మనకి ఏ స్టోరీ ఎట్లా ఇయ్యాలి? ఏ స్టోరీ ఎట్లా జనరేట్ చేస్తుంది? మనం ఎక్స్‌పెక్ట్ చేసినట్లు ఎట్లా మనకి స్టోరీ ఇస్తుంది? ఎట్లా ప్రతిదీ డీటెయిల్‌గా మనం ఇప్పుడు చూసాము. ఇప్పుడు స్టోరీ టైప్ అంటే హారరా? లేకుంటే ఆహ్, థ్రిల్లింగ్ మూవీనా? కామెడీనా? ఇట్లా స్టోరీ టైప్ ఏది అని ఇస్తాం. నెక్స్ట్ క్యారెక్టర్స్ ఎంతమంది క్యారెక్టర్స్ ఉన్నారు మదర్ ఇట్లా క్యారెక్టర్స్ లిస్ట్ మొత్తం అంతా ఇచ్చేస్తాం. మళ్ళీ ప్లేస్ అంటే రైనీనా? వింటర్, సమ్మర్, స్ప్రింగ్ సీజన్ అట్లా సీజన్ ఏది అని ఇస్తాం. 3 అంటే ఎవ్రీ పర్సన్ వాళ్ళ మూడ్ ఎట్లా, ఏమి మొత్తం డీటెయిల్‌గా ఇస్తాం. మళ్ళీ ఎండింగ్ స్టైల్ అంటే ఆ స్టోరీ ఎండింగ్ స్టైల్ ఎట్లుండాలా? ఏమి అంటే ఫుల్ పీక్స్ సస్పెన్స్ ఉండి లాస్ట్‌లో రివీల్ చేయడం ఇట్లా మొత్తం అంతా. మళ్ళీ స్టోరీ లెంత్ ఎంత డ్యూరేషన్ 5 మినిట్సా? 10 మినిట్సా? మనం ఇచ్చే డ్యూరేషన్ మొత్తం ఈ ఇన్ఫర్మేషన్ బట్టి అది మనం ఎక్స్‌పెక్ట్ చేసినట్టు అది వీడియో అనేది జనరేట్ చేసేస్తుంది. వీడియో కావచ్చు, ప్రాంప్ట్ కావచ్చు అది జనరేట్ చేసేస్తుంది. ఇప్పుడు చూడండి స్టెప్ 1 స్టోరీ టైప్ ఇంతకుముందు నేను చెప్పిన కదా! హారర్, ఎమోషనల్ మొత్తం మోటివేషనల్ మొత్తం ఇదంతా మనం ఇచ్చేస్తాం స్టార్టింగ్. మొత్తం క్యారెక్టర్స్ ఎంతమంది ఉన్నారు. ఇప్పుడు కార్టూన్ వీడియోస్ అయితే లయన్, టైగర్ ఇవి యాడ్ చేస్తాం. మొత్తం ఇప్పుడు ఫ్యామిలీ రిలేటెడ్ అనుకో పేరెంట్స్, మదర్, ఫాదర్ ఇట్లా తీసుకొని చేస్తాం. లొకేషన్ ఏ లొకేషను ఇంతకుముందు చెప్పిన సమ్మరా, వింటర్ ఇట్లా. ఇప్పుడు ఒకవేళ కార్టూన్ ఏవైతే ఫారెస్ట్ రిలేటెడ్ అంటే యానిమల్స్ డొమెస్టిక్ యానిమల్స్ రిలేటెడ్ అయితే ఫారెస్ట్ అట్లా తీస్తాం. హ్యూమన్స్ అయితే విలేజెస్ ఇట్లా ఇవి తీసుకొని చేస్తాం. స్టూడెంట్స్ అయితే స్కూల్స్ రిలేటెడ్ అట్లా. మొత్తం యాడ్ ప్రాబ్లమ్ ఏం ప్రాబ్లమ్ సేవ్ ద వరల్డ్ అంటే ఇప్పుడు మనం ఆ స్టోరీ దేనికి రిలేటెడ్ ఇప్పుడు యానిమల్స్ ఉన్నాయి. యానిమల్స్ అంటే ఇప్పుడు మనం డిఫారెస్టేషన్ మొత్తం అంతా చేస్తున్నాము. సో, డిఫారెస్టేషన్ చేయడం వల్ల ఆక్సిజన్ ఇవన్నీ మొత్తం అంతా ఏం లేకోకుండా కార్బన్ డయాక్సైడ్ ఎక్కువైపోయి ఇట్లా అంతా మొత్తం ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటాం కదా! సో, అట్లా సేవ్ ద వరల్డ్ ఇట్లా మనం ఆహ్, గన్ షాట్ పాయింట్స్ అవి ఇస్తే అవి ఈజీగా అండర్‌స్టాండ్ చేసుకుంటుంది. 3 ఇందాక నేను చెప్పిన ఎమోషనల్ గాని ఇట్లా ఆహ్, ఎపిక్ మూమెంట్స్ ఇట్లా మొత్తం అంతా ఆ మూడ్ ఎట్లా ఏమనేసి మనం మూడ్ గురించి ఇస్తాం. దాన్ని బట్టి మన ప్రాంప్ట్ అంటే ఇట్లా ఈ విధంగా మనం జనరేట్ చేసి దానికి సెండ్ చేసి అది మనం అనుకున్నట్టు అది మనకు జనరేట్ చేస్తుంది. కొన్ని కొన్ని సార్లు మనం అనుకున్న దానికంటే ఇంకా బెటర్‌గా జనరేట్ చేస్తుంది. ఇన్‌కేస్ బెటర్‌గా జనరేట్ చేసి ఇయకుంటే ఇచ్చిన ప్రాంప్టే వెరిఫై చేసి ఇయమని చెప్పి ఇంకోసారి అనలైజ్ చేసి ఇయమని చెప్తే ఇంకా కొంచెం డిఫరెంట్ వేలో ఇస్తుంది. ఇప్పుడు వన్ మోర్ ఎగ్జాంపుల్ అనేది చూద్దాం. ఈ ఎగ్జాంపుల్‌లో మీకు డీటెయిల్‌గా అర్థమవుతుంది ఎట్లా ఏమనేసి. ఇప్పుడు నేను నార్మల్‌గా అడిగినా. ఇప్పుడు ఇక్కడ నార్మల్ ప్రాంప్ట్ క్రియేట్ ఏ లైన్ ఇమేజ్. లైన్ ఇమేజ్ అంటే లైన్ ఇమేజ్ క్రియేట్ దానికి నచ్చినట్టు ఏకి నచ్చినట్టు క్రియేట్ చేసిస్తుంది. ఇప్పుడు చూడు క్రియేట్ ఏ లైన్ ఇమేజ్. చూడు లైన్ ఇమేజ్ ఎట్లా క్రియేట్ చేసిందో. దెన్ ఇప్పుడు ప్రొఫెషనల్ ప్రాంప్ట్ గురించి చూద్దాం. ప్రొఫెషనల్ ప్రాంప్ట్‌లో అల్ట్రా రియలిస్టిక్ గోల్డ్ లయన్ స్టాండర్డ్ ఆన్ ఏ మౌంటైన్ చూడు ఎట్లా ఇచ్చిందో. మొత్తం 8K అల్ట్రా హెచ్‌డీ వీడియో మొత్తం సినిమాటిక్ లెవెల్‌లో ఇచ్చింది. సో, సేమ్ దానికి తగ్గట్టుగా కింద ఇమేజెస్ అనేది జనరేట్ అయినాయి. అల్ట్రా రియలిస్టిక్ చాలా కంపేర్ టు పైన కింద చూస్తే కింద చాలా రియలిస్టిక్‌గా అనేది జనరేట్ చేసి ఇచ్చింది. ఇది ప్రొఫెషనల్‌కి అండ్ నార్మల్ ప్రాంప్ట్‌కి చాలా డిఫరెన్స్ ఉంది. ఇప్పుడు నుంచి ప్రొఫెషనల్ ప్రాంప్ట్ అంటున్నా కదా! ప్రొఫెషనల్ ప్రాంప్ట్ ఎలా ఇయ్యాలంటే సబ్జెక్ట్ ప్లస్ డీటెయిల్స్ ప్లస్ స్టైల్ ప్లస్ క్వాలిటీ ప్లస్ ఎక్స్ట్రా ఇన్‌స్ట్రక్షన్స్. సబ్జెక్ట్ అన్నప్పుడు
ఇప్పుడు ఒక లయన్ గురించి ఇంతకుముందు లయన్ గురించి మాట్లాడినాం కదా! ఒక లయన్ ఉంది. లయన్ ఇప్పుడు సబ్జెక్ట్ అనేది లయన్. డీటెయిల్స్ అంటే దాని గురించి ఇన్ఫర్మేషన్ లయన్ అనేది ఎట్లుండాల, దాని స్వభావం ఎట్లా, గోల్డెన్‌గా అంటే చుట్టూ సరౌండింగ్ మౌంటైన్స్ మొత్తం రియలిస్టిక్‌గా ఉండాలా, ఇదంతా మొత్తం అంతా డీటెయిల్స్ దాన్ని ఎట్లా ఏమి సరౌండింగ్ డీటెయిల్స్ మొత్తం అని ఇస్తాం. స్టైల్ అంటే ఈ లయన్ అనేది ఎట్లా స్టైల్ అంటే సినిమాటిక్ లెవెలా? లేకుంటే యానిమేటెడ్ టైప్ ఉండాలా? లేకంటే కార్టూన్ టైప్ ఉండాలా? ఎట్లా ఏమనేది ఈ స్టైల్స్‌లో మనం రిప్రజెంట్ చేస్తాం. దెన్ స్టైల్స్ అయిపోయిన తర్వాత క్వాలిటీ అంటే అల్ట్రా హెచ్‌డీ కావాలా? ఇట్లా కొన్ని స్టైల్స్ ఉంటాయి. నార్మల్ హెచ్‌డీ, అల్ట్రా వైడ్ యాంగిల్ ఇట్లా మొత్తం 4కే, 8కే ఇట్లా మనం క్వాలిటీ అనేది రిప్రజెంట్ చేస్తాం. క్వాలిటీ రిప్రజెంట్ చేసేది అయిపోయిన తర్వాత ఎక్స్‌ట్రా ఇన్‌స్ట్రక్షన్స్ అంటే ఇంగా మనకి ఎక్స్‌ట్రాగా ఏమన్నా కావాలా? ఇప్పుడు లయన్ ఉంది. లయన్ సరౌండింగ్ ఇంగా మొత్తం ఒక 3 యాంగిల్ ఎనకాలంతా ఫైర్ వేలు మొత్తం లయన్ అనేది రిప్రజెంట్ కావాలా? ఇంగా సరౌండింగ్ చాలా రియలిస్టిక్‌గా ఐ మీన్ ఎట్లా అంటే ఇప్పుడు మనం లయన్ చూసంటే రియల్‌గా లయన్ చూసినట్టు అనిపియాలా? ఇట్లా మొత్తం చాలా ఎక్స్‌ట్రా ఇన్ఫర్మేషన్ అనేది మనం దాంట్లో యాడ్ చేస్తాం. ఇదనేది బేసిక్ ప్రాంప్ట్. ఆల్రైట్ చేయడం మొత్తం. ఇప్పుడు నార్మల్ ప్రాంప్ట్ ఎట్లా ఆహ్, క్రియేట్ లైన్ ఇమేజ్ ఇట్లా సింపుల్‌గా ఇచ్చేసాం. కానీ అట్లా ఇయ్యకూడదు. ప్రాంప్ట్ మనకి ఎంత బెస్ట్ ఇస్తే అంత బెస్ట్‌గా మనకి అవుట్‌పుట్ అనేది వస్తుంది. సో, అందరికీ ఈ వీడియో అర్థమైందనుకుంటున్నాను. ఇన్‌కేస్ ఎవరికైనా ఈ వీడియో సరిగ్గా అర్థం కాకపోయినా ఏమన్నా ఆహ్, చెప్పేది సరిగ్గా నచ్చకపోయినా లేకుంటే ఎనీథింగ్ ఏం ప్రాబ్లమ్ ఉన్నా కామెంట్స్‌లో పెట్టండి. ఐ విల్ రెక్టిఫై మై మిస్టేక్స్. థాంక్ యూ సో మచ్.